ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19న గొప్ప ప్రారంభం. విమెన్ పట్ల సెక్షువల్ హెరాస్మెంట్స్ ఈ రోజుల్లో ఎంత కామన్ అయిపోయాయంటే రీసెంట్ స్టాటిస్టికల్ డేటా మనకి వచ్చిన దాని ప్రకారం 6500 కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. 80 to 83% ఆఫ్ ది వర్కింగ్ విమెన్ ఒప్పుకున్నారు ఎస్ మేము సెక్షువల్ హెరాస్మెంట్ ఫేస్ చేశాము అని. సెక్షువల్ హెరాస్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ అండి, ఇక్కడ మెన్కి కూడా అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తారు ఇట్లాంటివి. ఇప్పుడు నెక్స్ట్ నా ప్రమోషన్ అప్రైజల్స్ టైంలో నా ప్రమోషన్ ఎప్పుడు ఉంటుంది అంటే కమ్ లెట్స్ టాక్ ఓవర్ కాఫీ షాప్ అన్అఫిషియల్గా లెట్స్ మీట్ సమ్వేర్ ఈవినింగ్ కలుద్దాం, అక్కడ మాట్లాడతాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఇంట్లో మీరు అన్నట్టుగా మన బ్రాటప్ ఏదైతే ఉందో ఇంట్లో వెళ్ళి చెప్పుకుంటే ఫస్ట్ మనకే తిట్లు పడతాయి. నువ్వు ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ఏ టైంలో వెళ్తున్నావు, మానేసే ఆఫీసు, ఇవన్నీ ఇంత కష్టపడి ఇన్నేళ్ళు చదివి మనం మొహమాట పడుతూ ఉండేనంతసేపు ఈ టాపిక్ గురించి ఎవరు మాట్లాడరు. సొసైటీలో ఆ స్టిగ్మా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంతకీ దేని గురించి అనే కదా. ఎస్, నాకు తెలిసి చాలామంది ఫేస్ చేసి ఉంటారు. వర్క్ ప్లేసెస్లో విమెన్ పట్ల సెక్షువల్ హెరాస్మెంట్స్ ఈ రోజుల్లో ఎంత కామన్ అయిపోయాయంటే 2022 జస్ట్ అంటే 2023-24 ఈ స్టాటిస్టికల్ డేటా కాకుండా ది వెరీ రీసెంట్ స్టాటిస్టికల్ డేటా మనకి వచ్చిన దాని ప్రకారం 6500 కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. ఒకప్పుడు 100-500 ఉండేవి, ఇప్పుడు 6500 కేసెస్, విచ్ స్టేజ్ దేర్ ఈజ్ అ షార్ప్ ఇంక్రీజ్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ని రిపోర్ట్ అవ్వడానికి జనాలు బయటకు వచ్చి కొంతమంది అయినా సరే మాట్లాడుతున్నారు. 80 to 83% ఆఫ్ ది వర్కింగ్ విమెన్ ఒప్పుకున్నారు ఎస్ మేము సెక్షువల్ హెరాస్మెంట్ ఫేస్ చేశాము అని. మరి అంతమంది వచ్చి కంప్లైంట్లు చేశారా అంటే లేదు. కానీ వర్క్ ప్లేస్లో ఇంక్రీజ్ అవుతున్న ఈ సెక్షువల్ హెరాస్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఎలా గుర్తించాలి, ఒకవేళ బాధపడినప్పుడు టు వేర్ అండ్ టు హూమ్స్ ఎవర్ మనం వెళ్ళి దీని గురించి ఫైట్ చేయాలి, కంప్లైంట్ చేయాలి, మనకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ టుడే అండ్ ఐ హ్యావ్ విత్ మీ వెల్నెస్ అండ్ లైఫ్ కోచ్. ఇంకా నేను ఆవిడ ప్రొఫైల్ గురించి చెప్పుకుంటూ పోతే కామా పెట్టుకుంటూ వెళ్ళాలి. బట్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ 20 years ఆఫ్ కార్పొరేట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వనజ రామశెట్టి గారు మనతో ఉన్నారు ఈరోజు. హలో వనజ గారు, ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ గ్రేట్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. Sexual harassment is a subject which has been very less spoken about. Correct. అది చెప్తే పక్కనోడు ఏమన్నా అనుకుంటారో, లేకపోతే మనల్ని ఎక్కడ జడ్జ్ చేస్తారో అన్న ఒక హిండరెన్స్ వల్ల పీపుల్ జస్ట్ డోంట్ టాక్ అబౌట్ ఇట్. దాని అర్థం అది లేదు అని కాదు. స్టాటిస్టికల్ డేటా ప్రకారం సంవత్సరం సెక్షువల్లీ హెరాస్మెంట్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. చెప్పినప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో 6400 ఈజ్ నాట్ ఈవెన్ 0.1%. కరెక్ట్. వాళ్ళు ధైర్యంగా వచ్చి జస్ట్ రిపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రమే, వాళ్ళ మీద కేసెస్ ఫైల్ అయినవి మాత్రమే నేను మాట్లాడిన డేటా. ఇంకా చాలా కొన్ని లక్షల్లో ఉండుంటాయి. టు స్టార్ట్ విత్ అండి, ఏ యాక్ట్ని సెక్షువల్లీ హెరాస్మెంట్ కింద మనం చూడాలి? ఫస్ట్ విల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఒకటి కోర్టు నుంచి కూడా ఒకటి వచ్చింది కదా, ఆఫ్టర్ 11 o'clock ఇన్ ద నైట్ ఎవరు అమ్మాయిలకి కాల్ చేసినా ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఇది ఇండీసెంట్ బిహేవియర్ అని. అంటే ఆఫీస్ నుంచి కాల్స్ వెళ్తే కనుక ఇట్ ఈస్ ఆఫ్టర్ 11 PM అండ్ దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు నార్మల్ కాంప్లిమెంట్స్ ఓకే, మనకి యూఆర్ లుకింగ్ గుడ్ వరకు ఓకే. బియాండ్ లుకింగ్ గుడ్ నుంచి ఎవరికైనా ఇంకా చాలామందికి ఇప్పుడు నా 20 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్లో నేను రియలిస్టిక్ కేసెసే చెప్తాను. సినారియో ఇలా అయి ఉండొచ్చు అలా అయి ఉండొచ్చు కాకుండా రియల్గా ఏవే కేసెస్ సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వచ్చాయో అని చెప్తా. సో ఒక ఆఫీస్లో ఒక అమ్మాయికి జస్ట్ పింపుల్స్ ఉంటాయి ఫేస్ మీద. ఆ పింపుల్స్ ఉన్న అమ్మాయిని వాళ్ళ మేనేజర్ పిలిచి రెగ్యులర్గా మాట్లాడుతూ తన చీక్ మీద చేయి పెట్టి ఈ పింపుల్స్కి నువ్వు ఏమైనా చేయొచ్చు కదా అని అన్నాడు, అంతే. ఓకే, తర్వాత చాలా రోజుల తర్వాత ఆ ఇష్యూ బయటకు రాలా, ఎక్కడ ఎవరితో చెప్పుకోలేక. సో తర్వాత నుంచి ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మాయి ఎందుకో కాస్త ఇబ్బంది పడేది. ఇంట్లో చెప్పుకోవాలంటే మీరు స్టార్టింగ్లో అన్నట్టుగా ఇంట్లో వాళ్ళే జడ్జ్ చేసేస్తారు. ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్ అయితే అత్తగారితో కానీ ఫస్ట్ వచ్చే పాయింట్ నువ్వు చనువు ఇవ్వకపోతే అంత దాకా చేయరు కదా అన్న క్వశ్చన్ అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ఇంట్లో చెప్పుకోలేరు, ఆఫీస్లో చెప్తే నా ఇమేజ్ ఎక్కడ స్పాయిల్ అయిపోతుందో అన్న ఒక ప్రాబ్లం తోటి ఇట్లా అయిపోయిన తర్వాత ఫైనల్గా
వాళ్ళకు ఒక కంఫర్ట్ ఇచ్చే మనిషి ఒకరు ఉండాలి ఇట్లాంటి ఇష్యూస్ డిస్కస్ చేయడానికి. అది నెంబర్ 1 పాయింట్. సో తను అప్రోచ్ అయ్యి నా దగ్గరికి వచ్చి సో షీ జస్ట్ మెన్షన్ ఇలా మేడం ఇట్లా అయింది, వాట్ డూ యూ పర్సీవ్ దిస్ అని అడిగితే నేను అన్నాను సో ఓకే ఇప్పుడు ఫస్ట్ టైం ఓకే అయిపోయింది, నెక్స్ట్ టైం అవాయిడ్ చేయొద్దు, వెళ్ళు మాట్లాడిన తర్వాత నీకు అర్థమైపోతుంది, నెక్స్ట్ టైం ఆల్సో సేమ్ థింగ్ రిపీట్ అయితే కనుక దెన్ వీ విల్ సీ వాట్ వీ హ్యావ్ టు డూ. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత అగైన్ హీ స్టార్టెడ్ ఇది కాకుండా ఈసారి డిఫరెంట్గా మాట్లాడడము అట్లా. సో షీ కేమ్ ఐ సెడ్ ఇప్పుడు ఇక్కడికి ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఆర్గనైజేషన్లో ఒక కమిటీ ఉంటుంది, విమెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ ప్రతి ఆర్గనైజేషన్లో ఉండాల్సిందే. ఒకవేళ లేకపోతే కనుక వాళ్ళు ఒక కమిటీ ఫామ్ చేయాలి విచ్ ఇంక్లూడ్స్ ఒకరిద్దరు ఎక్స్టర్నల్గా ఒకళ్ళు ఇంటర్నల్గా మెన్ అండ్ ఉమెన్ టుగెదర్ అనమాట. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ అండి, ఇక్కడ మెన్కి కూడా అవుతుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్సో దేర్ అనమాట. సో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ అన్నది మాత్రం ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ఉమెన్. ఓకే ఎనీ పర్సన్ క్యాన్ హ్యావ్ దిస్ సెక్షువల్లీ హెరాస్ ది ఆపోజిట్ జెండర్. ఆపోజిట్ జెండర్. సో కొంతమంది ఆడవాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసిన ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి సో ఆ కమిటీ ఉందా లేదా అని ఫస్ట్ మనం ఎంక్వైరీ చేసుకోవాలి ఆఫీస్లో. సెకండ్ పర్సన్ టు బి అప్రోచ్ ఇస్ ఆబ్వియస్లీ యువర్ ఫస్ట్ మేనేజర్, లైన్ మేనేజర్. ఆ మేనేజర్ తోటే మీకు ఇష్యూస్ వస్తుంటే కనుక ఇమీడియట్గా యూ గో టు యువర్ హెచ్ఆర్కి వెళ్ళి కంప్లైంట్ వరకు లాంచ్ చేసేసిన తర్వాత దాని తర్వాత ఈ కమిటీ ఏదైతే ఉందో ఇఫ్ దే ఫీల్ దట్ దిస్ ఇస్ అ సీరియస్ కంప్లైంట్, సో ఐ విల్ డిస్కస్ 1 or 2 more కేసెస్ అబౌట్ సంథింగ్ సెక్షువల్ హెరాస్మెంట్స్ గురించి. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయ్యి మీ కంప్లైంట్ని అక్కడ వెళ్ళి ఫైల్ చేసేయాల్సిందే. తర్వాత ఎంక్వైరీ అవుతుంది, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు, ఇవన్నీ సెకండరీ ఇవన్నీ. సో ఏవేవి సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి వస్తాయి అన్నది తర్వాత ఇంకొక కేసు రియలిస్టిక్ కేసెసే కాబట్టి ఇంకొక ఇష్యూలో ఏంటంటే వన్ దే కమెంట్ అబౌట్ అవర్ డ్రెస్ వరకు ఓకే, డ్రెస్కి బియాండ్గా వాళ్ళు నీ డ్రెస్ టైట్గా ఉంది, హిప్స్ దగ్గర టైట్, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారనమాట. ఇవన్నీ అన్నప్పుడు ఐదర్ మనము ప్రొయాక్టివ్గా ఫస్ట్ అక్కడ స్టాప్ చేసేయాలి, ఐ డోంట్ లైక్ సచ్ కమెంట్స్ అనేసి. మనం అది చెప్పనప్పుడు మన దగ్గర ఎక్కడంటే మనం కరెక్షన్ ఆడవాళ్ళు ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలంటే ఇలాంటి కమెంట్స్ నాకు సున్నితంగా తిరస్కరించడం కూడా నేర్చుకోవాలి. అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్, కానీ ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ మీ అనేసి అక్కడికక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తే వాళ్ళకు ఒక మెసేజ్ పాస్ చేస్తాం మనం ఏంటి అంటే ఈ అమ్మాయి ఇట్లాంటి కాంప్లిమెంట్స్ని షీ విల్ నాట్ యాక్సెప్ట్ అని. అసలు ద బెస్ట్ థింగ్ ఈజ్ దేర్ ఇస్ నో నీడ్ టు గివ్ కాంప్లిమెంట్స్ టు ఎనీబడి విత్ ఇన్ ఉమెన్. ఇట్స్ ఫైన్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే మనకు తెలియదు ఎప్పుడు టు బీ ఆన్ ఏ సేఫర్ సైడ్. ఆడపిల్లలకి కామెంట్స్ ఇవ్వక్కర్లేదు, యూసే ఓకే హాయ్ బాయ్ వరకు ఓకే, దాన్ని మించి మనం వెళ్ళి నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది, నీ టెక్స్చర్ బాగుంది ఇవన్నీ అసలు అనాల్సిన అవసరమే లేదు. అక్కడ ఏది ఎప్పుడు ఎట్లా మీ వరకు వచ్చేస్తుందో మనకు నిజంగా తెలియదు అట్లా. సో రెండో కేసు ఏంటి అంటే చాలా సీనియర్, చాలా పెద్ద మనిషి, ఆల్మోస్ట్ పాన్ ఇండియా హ్యాండిల్ చేసే అంత మనిషి ఒక చిన్న ఇష్యూ వల్ల హీ ఈజ్ ఆస్క్డ్ టు లీవ్ ద కంపెనీ అనమాట. ఎందుకు అంటే తన సబార్డినేట్ చాలా లో లెవెల్ స్టేట్మెంట్, లో అంటే చాలా అతనికంటే ఒక 5-6 లెవెల్స్ కింద ఉన్న అమ్మాయిని తను ఏదో మెసేజ్ చేస్తే నీ డిస్ప్లే పిక్చర్ పెట్టి ఉంటే వాట్సాప్ స్టేటస్కి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అన్న ఒక్క దాని మీద హీ వాజ్ సాక్డ్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ అనమాట. సో వాళ్ళకి అది సెక్షువల్ హెరాస్మెంట్ అనిపించకపోవచ్చు, మనం ఎట్లా పర్సీవ్ చేస్తామో దాని మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో ఎనీ టైం ఆడపిల్లల డ్రెస్సింగ్ మీద కామెంట్ చేయడం కానీ, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా అడగడం కానీ, అదే పనిగా వాళ్ళని చూడడం కానీ, ఇవన్నీ కమ్స్ అండర్ సెక్షువల్ హెరాస్మెంట్. కొన్నిసార్లు అంటే మన పర్సీవింగ్ ఎలా ఉంది అన్నది పక్కన పెడితే కొంతమంది నిజంగా సెక్షువల్గా హెరాస్మెంట్కి గురైన వారి గురించి మాట్లాడితే జనరలీ ఏమేం బేరియర్స్ ఉంటాయండి వాళ్ళని వెళ్ళి రిపోర్ట్ చేయకుండా ఉండడానికి? ఒకటి, వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేస్తారు. రెండు, మేబీ బికాజ్ ఆఫ్ అవర్ కల్చరల్ బ్రాటప్ ఆర్ మన ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, ఏది ఎలా జరిగినా అమ్మాయిదే తప్పు అన్న భావన నుంచే విల్ స్టార్ట్ స్క్రూటనైజింగ్ ది ఫ్యాక్ట్స్. అంతే, ఈ మైండ్ సెట్ ఒకటి మారాలి. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి బ్యారియర్స్ ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తారు ఇట్లాంటివి. సో వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పాలంటే మళ్ళీ నన్నే జడ్జ్ చేస్తారు, నేను సింగిల్ ఉమెన్ కదా అన్న ఒక దీని మీద ఉంటుంది.
కొంతమంది ఏంటంటే బ్రోకెన్ రిలేషన్స్ ఉంటాయి, లైక్ బాయ్ ఫ్రెండ్, ఇవన్నీ. అంటే ఒక్కొక్కసారి ఆర్గనైజేషన్లో మనం ఎక్కువ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా షేర్ చేసేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన వీక్నెస్లు అన్నీ వాళ్ళకి తెలిసిపోయి అడ్వాన్స్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఇంకొక కేసు ఎట్లా ఉంటుందంటే కెరీర్లో డెస్పరేట్గా ఉంటారు, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ప్రాసెస్లో ఎక్కువగా వెళ్ళి మేనేజర్స్ అంటే నెక్స్ట్ లెవెల్ వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఓకే కొంచెం అడ్వాన్స్మెంట్స్ చేస్తూ ఓకే ఇలా చేస్తేనే నాకు ఈ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ వస్తుంది అనేవి కూడా నెంబర్ అలాంటివే చాలా కేసెస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నా ప్రమోషన్ అప్రైజల్స్ టైంలో నా ప్రమోషన్ ఎప్పుడు ఉంటుంది అంటే కమ్ లెట్స్ టాక్ ఓవర్ కాఫీ షాప్ లో మాట్లాడుకుందాం, ఈవినింగ్ కలుద్దాం, అక్కడ మాట్లాడుకో, ఇట్లాంటివన్నా. ఇవి ఒప్పుకోకపోతే అప్రైజల్ లో వాళ్ళకి ఏమన్నా దాని ఇంపాక్ట్ పడుతుంది, అది ఒక భయం ఉంటుంది. మేబీ ఆ అమ్మాయి ఒక్కటే బ్రెడ్ అర్నింగ్ ఉండొచ్చు ఇంట్లో, షీ మస్ట్ బి ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద హౌస్. సో అట్లాంటి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఇంట్లో మీరు అన్నట్టుగా మన బ్రాటప్ ఏదైతే ఉందో ఇంట్లో వెళ్ళి చెప్పుకుంటే ఫస్ట్ మనకే తిట్లు పడతాయి. నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ఏ టైంలో వెళ్తున్నావు, మానేసే ఆఫీసు, ఇవన్నీ ఇంత కష్టపడి ఇన్నేళ్ళు చదివి నేను ఒక 20 ఏళ్ళు చదువుకొని జాబ్ తెచ్చుకున్నాక ఇంట్లో ఈ చిన్న దానికోసం ఇంట్లో వాళ్ళని జాబ్ ఆపేయమని చెప్తున్నారు. సో ఇవన్నిటి వల్ల ఆడవాళ్ళకు ఉన్న నార్మల్ ప్రాబ్లమే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ పక్కన పెట్టేస్తే అన్నిటినీ సప్రెస్ చేసి భరిస్తూ అన్నీ అనమాట. బయటికి నవ్వు ఉంటూనే అన్నీ సప్రెస్ చేస్తారు. హస్బెండ్ ఏమైనా భరిస్తారు, ఇన్లాస్, స్టూడెంట్స్, ఎనీ వేరే ఆఫీస్లో ఏదైనా అన్నా అన్నీ భరించుకుంటూ వాళ్ళు ఉంటారు. కాబట్టి కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏంటంటే ఓపెన్ అప్ అవ్వాల్సిందే. లార్జర్ ఫోరంలో కాకపోయినా ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఒక కమిటీ, ఒక HR. యాక్చువల్లీ కార్పొరేట్స్లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పార్షియస్ మ్యాండేట్, వేర్ ఇన్ విచ్ ఎవ్రీ కార్పొరేట్ కంపెనీ షుడ్ హ్యాండిల్ అ లీగల్ సెల్ విచ్ డీల్స్ విత్ సర్టెన్ ప్రాబ్లమ్స్. ఆఫ్ కోర్స్, ఎస్. కానీ నా క్వశ్చన్, ఎన్ని కార్పొరేట్స్లో ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ సెల్స్ ఉన్నాయి, దాని గురించి రిపోర్ట్ చేయాలి, ఎన్ని కార్పొరేట్స్లో ఉన్నాయి? పోనీ ఒకవేళ ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తే హౌ ఆర్ దే హెల్పింగ్ ది విక్టిమ్? విని ఊరుకోవడం పక్కన పెడితే నిజంగా ఒక పెద్ద మెజర్ తీసుకొని ఆ ఎంప్లాయీ పక్కన నిలబడి వాళ్ళకి న్యాయం జరిగిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. నేను చెప్పిన 2-3 కేసెస్లో ఎవరైతే కంప్లైంట్ చేశారో, కొన్ని కేసెస్లో ఏంటంటే కావాలని చేసే కేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, అట్లాంటి ఇష్యూ కూడా ఒకటి హ్యాండిల్ చేసామన్నమాట. జస్ట్ బికాజ్ ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మేనేజర్కి ఇంకొక మేనేజర్కి వాళ్ళిద్దరికి ఇండిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ మధ్యలో ఉన్న అమ్మాయి వీళ్ళ రిపోర్టింగ్ మేనేజర్కి ఏదో ఒక ఇష్యూ, తను ఏదో ట్రావెల్ చేస్తూ పలానా మనిషి నేను ఈ ప్లేస్లో ట్రావెల్ చేసినప్పుడు నాతో వచ్చి 10 o'clock ఇన్ ద నైట్ నాతో మాట్లాడాడు అంటే అతని మీద ఇంకొక పర్సన్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వేయించేసాడు ఈ అమ్మాయితోటి. షీ వాజ్ నో వే ఇన్వాల్వ్డ్. పాపం తనకు అనిపించలేదు కూడా. ఇలాంటి సందర్భాలు ఉంటాయి, పాపం నిజంగా సెక్షువల్ హెరాస్మెంట్కి గురైన వాళ్ళు ఉంటారు. 2 కేసెస్ ఉంటాయి. ఈ కేసులో ఈ అమ్మాయి సాక్ అయిపోయింది. బికాస్ ఆ అమ్మాయిని రైట్ ప్రూవ్ చేయలేకపోయారు ఎవరు. తను అన్నీ ఇల్లాజికల్గా చెప్పి అంత ఏదో అంటే దే వాజ్ నో కనెక్షన్. సో ఈ కేసులో మాత్రం ఈ అమ్మాయితోటి సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వేయించిన మేనేజర్ ఇద్దరిని సాక్ చేసేసారు. కాబట్టి రైట్ ఫారంకి వెళ్ళడము అండ్ న్యాయం డెఫినెట్గా జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మెంబర్స్ ఏవైతే ఉన్నారో 5-6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు అన్నది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సీక్రెసీ మెయింటైన్ చేయడం కూడా లాలో ఉందా అండి? దట్ దే హ్యావ్ టు మెయింటైన్ 100%. లేకపోతే ధైర్యం ఎలా వస్తుంది వచ్చి వాళ్ళ దగ్గర? అదే కదా, మనం ఇప్పుడు నాకు ఒక ఇష్యూ అయింది, నేను వెళ్ళి చెప్పిన 2వ రోజుకి మొత్తం ఆఫీస్ అంతా తెలిసిపోతే నెక్స్ట్ దేర్ ఇస్ నో పాయింట్. ఇంకొకరు ఎవరు వచ్చి మన దగ్గరికి ఈ హెరాస్మెంట్ గురించి మనకు చెప్పుకోరు. కాబట్టి ఓపెన్గా చెప్పుకోవడం ఫస్ట్. ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయవచ్చు. అంతే, ఈ మధ్య అందరూ అర్థం చేసుకుంటున్నారు. అట్లీస్ట్ దిస్ జనరేషన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. లేదు అంటే మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్ళి డిస్కస్ చేయొచ్చు. లేదంటే ఫస్ట్ పాయింట్ ఈస్ యువర్ HR ఆల్వేస్. లేదు అంటే మన డిఫెన్స్ మనమే తీసుకోవాలి. ఫస్ట్ చెప్పాలి, ఐ డోంట్ లైక్ సచ్ కమెంట్స్, ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్. కొన్ని సిచ్యువేషన్స్లో ఇగ్నోరెన్స్ ఇస్ అ బ్లిస్ అంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో బీయింగ్ ఇగ్నోరెంట్ ఇస్ అ సిన్ ఆల్సో. ఎస్పెషల్లీ ఒక చోటకెళ్ళి వర్క్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎదురైనప్పుడు a woman should know the law and should know to whom she has to complain. Or do we have anything like a toll-free number wherein which
సపోజ్ ఆఫీస్లో ఉన్న కమిటీ మెంబర్స్నే నమ్మడం కుదరలేదు ఆర్ షీ డజంట్ హ్యావ్ దట్ ర్యాపో విత్ ద టీమ్. డూ వీ హ్యావ్ ఎనీ హెల్ప్ లైన్ నంబర్ వేర్ ఇన్ విచ్ మనం కాల్ చేస్తే పీపుల్ విల్ రెస్పాండ్, అట్లా ఏమన్నా ఉందా? డస్ ఎనీథింగ్ ఇన్ ది లా ఎగ్జిస్ట్ లైక్ దట్? దేర్ ఇస్ ఇన్ ది కార్పొరేట్ లాస్లో అట్లాంటిది నెంబర్, దే విల్ గివ్ ఎ నంబర్. ఓకే, కామన్ నెంబర్ ఇచ్చేస్తారు ఒకటి విత్ ఇన్ ది ఆర్గనైజేషన్, వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కాల్ చేయొచ్చు. లేదు అంటే ఐ థింక్ వీ షుడ్ అప్రోచ్ అ షీ టీమ్ ఆర్ సంబడి అండ్ జస్ట్ రిపోర్ట్ దేర్. సో షీ టీమ్ ఇస్ ది మోస్ట్ అప్రోచబుల్ ఆప్షన్. అంటే అంతవరకు వెళ్ళనివ్వరు యాక్చువల్గా కార్పొరేట్, బికాస్ వాళ్ళ ఇమేజ్ డ్రాప్ ఇది అయిపోతుంది కాబట్టి ఎనీ కార్పొరేట్ దే విల్ నాట్ అలౌ ద ఇష్యూ టు గో టిల్ సచ్ లెవెల్, దే విల్ హ్యాండిల్ ఇట్ దెన్. కానీ వనజ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లు లైఫ్ ఎక్స్పీరియన్సెస్, నా ఫ్రెండ్కి అయినది ఒకటి చెప్తాను మీకు. షీ వర్క్స్ ఫర్ అ కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, షీస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వాళ్ళకట ఎవ్రీ 6 monthsకి ఒకసారి సెక్షువల్ హెరాస్మెంట్ ఇట్లా మీరు చెప్పినట్లు ఆ కమిటీ వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకుంటారట. మీరు ఇలా కంప్లైంట్ చేయాలి, మీరు ఇలా ఫ్రీగా ఉండాలి, సో దిస్ కమ్స్ అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. 6 monthsకి ఒకసారి కోచింగ్లో ట్రైనింగ్లో తీసుకుంటారు. బట్ మనకి నిజంగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దీస్ పీపుల్ వాళ్ళు చెప్పిన మాటే, లెట్స్ బీ పేషెంట్, లెట్స్ నాట్ మేక్ అ రక్కస్ అవుట్ ఆఫ్ ఇట్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్, స్లోగా ది కన్సర్న్డ్ పర్సన్స్ బిహేవియర్ని మేము స్టడీ చేస్తాము అండ్ విల్ టేక్ ది సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇట్లా 2 ఏళ్ళు గడిచిపోయింది. ఆ టచింగ్లు, ఆఫర్ చేయడాలు, ఇవన్నీ ఏమాత్రం మార్పు లేకుండా షీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ టు క్విట్ ది జాబ్. ఇస్ ఇట్? ఓకే ఓకే ఓకే. నో నో నో, ఐ థింక్ దిస్ ఇస్ అ క్వైట్ డిలేడ్ ప్రాసెస్ యాక్చువల్గా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఎంప్లాయీ కంప్లైంట్ చేసిన, డూ వీ హ్యావ్ అ టైమ్ ఫ్రేమ్ స్టేటింగ్ 3 weeks యాక్షన్ తీసుకుంటాం? విదిన్ 45 days. ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క టైం, సమ్ టేక్ 60 days. ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వేషన్ లేకుండా, బికాస్ ఎవరైతే హెరాస్మెంట్ చేస్తున్నారో మంచి ఇమేజ్ ఉన్న మనిషి అయి ఉండొచ్చు, ఆఫీస్లో చాలా సీనియర్ పొజిషన్, ఆ మనిషి ఆ ప్రొఫైల్ నుంచి తప్పుకున్నాడంటే అది మళ్ళీ ఆ ప్రొఫైల్కి ఇంకొక మనిషిని తేవాలంటే మేబీ కంపెనీకి లాస్ రావచ్చు. సో ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. ఆలోచించి స్టిల్ దే గో బై ద లా అంతే చెప్పి చాలా అబ్జర్వ్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి ఇంకా వాళ్ళని అడుగుతారు, అమ్మాయిని అడుగుతారు అనమాట, నీ సైడ్ నుంచి నువ్వు వెళ్ళి చెప్పు ఫస్ట్ ఇవన్నీ స్టాప్ చేయమని. స్టాప్ చేస్తే కమ్ అండ్ రిపోర్ట్ ఇట్ టు అస్ అగైన్. అక్కడ అవన్నీ చేయాలి తను, షీ హాస్ టు డూ అవర్ హోంవర్క్ ఫస్ట్. చేసిన తర్వాత ఇంకా లేదు కాదు కూడదు అనుకుంటే కనుక అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు వితిన్ 45 days. వితిన్ 45 days to 60 days అంటున్నారు. 60 days. సపోజ్ ఇప్పుడు ఆఫీస్లో అది సాల్వ్ అవ్వని మ్యాటర్ అంటే, ఇందాక మీరు చెప్పినట్లుగా షీ టీమ్స్ దగ్గరికి వెళ్ళాలి అన్నది ఇంకొక ఆప్షన్. సో ఇక్కడ 2 options డిస్కస్ చేసాం మనం. సరే, ఫస్ట్ ఆప్షన్ బీయింగ్ యూ హ్యావ్ టు డిస్కస్ ఇట్ విత్ యువర్ ఐదర్ ఫ్యామిలీ ఆర్ యువర్ క్లోజ్ ఫ్రెండ్, లేటర్ ఆఫీస్ టీమ్తో మాట్లాడాలి, నెక్స్ట్ హెచ్ఆర్, నెక్స్ట్ షీ టీమ్. సో ఇది కంప్లైంట్ పరంగా మాట్లాడుతున్నాం. దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సరే అబ్బాయిది తప్ప అమ్మాయిది తప్ప అన్నది పక్కన పెడితే, విక్టిమ్స్ మెంటల్ కండిషన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఆ టైంలో. వాళ్ళు ఫస్ట్ నచ్చ చెప్పి స్టాండ్ అయితే అప్పుడు వాళ్ళు ఓపెన్గా వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళు ఫైట్ చేయగలరు. అంతే. ఇప్పుడు అక్కడ ఏమి ఇన్హిబిషన్స్ అవన్నీ ఏం లేవన్నమాట. ఇంకా జస్ట్ బీ ఓపెన్ యాజ్ యూ క్యాన్ అంతే. అక్కడ నాకేదో ఫిల్టర్స్ లేవు. ఇంకా అక్కడ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇట్ హ్యాస్ టు బీ స్పోకెన్ అవుట్. లేదు అంటే మీకు సరైన లా అంటే న్యాయం జరగాలి అంటే జస్ట్ స్పీక్ అవుట్ వాట్ ఎవర్. అసలు ఇక్కడ పెద్ద పాయింట్, ఓపెన్ అయితే న్యాయం జరుగుతుందా, లేకపోతే 10 మందిలో మనన్నే అందరూ మాట్లాడతారా మన గురించే? ఆ ఇన్హిబిషన్ నుంచి బయటకు రావాలంటే లేదండి. విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, ఎస్ 100% మనకి న్యాయం జరుగుతుంది అక్కడ. ఎంత చిన్న లెవెల్లో అంటే ఇక్కడ ఏంటంటే నేను ఎంట్రీ లెవెల్ కదా, నేను ఎగ్జిక్యూటివ్ కదా, అట్లాంటివి ఏమి పెట్టుకోదు. ఏ లెవెల్ అన్నా if you are facing some kind of a sexual harassment at work, open up అంతే. చాలామందికి ఉంటాయి అనమాట, నేను ఇంత చిన్న లెవెల్ కదా, నేను తప్పించుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుందిలే ఇక్కడ నుంచి అని. సో లెవెల్తో సంబంధం లేదు. కాకపోతే ఎంక్వైరీకి పిలిచినప్పుడు నో ఫిల్టర్స్. అక్కడ ఏవేవైనాయో ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రూఫ్స్ చూపించండి, ఇట్లా అయింది, అవతల నుంచి ఏం రెస్పాన్సెస్ వస్తుందో చూసి. ఇట్ క్యాన్ బి ఎనీబడి, బై ద వే, ఉమెన్ ఆర్ మెన్, ఎనీబడి క్యాన్ హ్యావ్ అ ప్రాబ్లం. మళ్ళీ ఏమైనా ఒక క్లాజ్ ఉంటుందా అండి, వీళ్ళ యొక్క యాక్టివిటీ రిపోర్ట్ మీద ఈ కంప్లైంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అనే క్లాజ్ లాంటిది ఏమైనా ఉంటుందా? లేకపోతే గ్రడ్జ్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళని ఆ జాబ్లో కంటిన్యూ చేయడానికి కానీ వాళ్ళ అప్రైజల్స్ మీద కానీ ఎఫెక్ట్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా? క్లియర్గా డిస్కషన్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి ఇద్దరు సారీ చెప్పేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే జాబ్లోంచి తీసేయడం ఈజ్ అ లాస్ట్ థింగ్. ఫస్ట్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఉంటుంది ఇద్దరికి.
హూ ఎవర్ ఎస్ కంప్లైంట్ వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత ఏ ఇంటెన్షన్ తోటి వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏ ఇంటెన్షన్ తోటి మెసేజెస్ పంపించారన్న వాటి మీద క్లారిటీ ఇవ్వాల్సిందే. ఒక్కొక్క మెసేజ్ చూపిస్తారు, లేకపోతే ఇంకొక యాక్షన్ చూపిస్తారు, ఇలా ఎందుకు చేసావు అట్లా ఎందుకు చేసావు అంటే క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక రైటప్ తీసుకుంటారనమాట. గోయింగ్ ఫార్వర్డ్ నేను ఇట్లాంటివన్నీ చేయను. ఇంత అయిన తర్వాత కొంచెం మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది ఇంకా కంపల్షన్ కాబట్టి జాబ్లో కంటిన్యూ అవుతారు అంతే. సో ఇట్లా కంటిన్యూ అయ్యి కూడా హ్యాపీగా ఉన్న కేసెస్ ఉన్నాయి చాలా. ఎస్, రైట్. సో కొంత క్లారిటీ నాకు మీతో మాట్లాడిన తర్వాత వచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వకపోతే అంటే వెన్ యూ డోంట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ నోబడీ ఎల్స్ ఇస్ గోయింగ్ టు ఫైట్ యువర్ ఫైట్. సో ఓపెన్ అవ్వాలి. అండ్ ఓపెన్ అవ్వడానికి కూడా కంపెనీలో మీకు తెలియకపోవచ్చు, ఎవ్రీ కార్పొరేట్ విల్ హ్యావ్ దట్ పర్టికులర్ సెల్ అని అంటున్నారు. అంటే నాట్ ఆల్ కార్పొరేట్స్ హ్యావ్ దట్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు లుక్ అప్ టు యువర్ కంపెనీ వెదర్ ఇట్ హ్యాస్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆనో. హెచ్ఆర్తో మాట్లాడడం, ఫ్యామిలీతో డిస్కస్ చేయడం, షీ టీమ్స్ని అప్రోచ్ అవ్వడం, ఇవన్నీ వర్కౌట్ అవ్వకపోతే అండ్ ఒక మ్యూచువల్ కన్సెంట్ అంటే ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ అయిన తర్వాత మాత్రమే దిస్ ఇష్యూ కమ్స్ అవుట్. ఆర్ అంటే వర్క్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఏముండదు వర్క్ మీద ఉండదు. సో ఇట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ దాట్. కాబట్టి అసలు ఫస్ట్ ఓపెన్ అప్ అయ్యి మాట్లాడితే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్నది నా పర్సెంటేజ్ షుడ్ గో అప్. ఎగ్జాక్ట్లీ. లోపల మీరే పెట్టుకొని మనసులో బాధపడిపోయి దాని ఇంపాక్ట్ మళ్ళీ మీ కెరియర్ మీద, మీ మెంటల్ హెల్త్ మీద ఇంత దాకా పుష్ చేసుకోకుండా బెటర్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, టాక్ అబౌట్ యూ అండ్ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ అంజా గారు. వెల్కమ్. థ్యాంక్ యూ.